హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. అంత ఎర్లీ మార్నింగ్ అనమాట. ఏమైందంటే చెప్పాను కదా, ఇట్లా ఎదపెట్టించిన తర్వాత వర్షాలు పడలేదు. మనకేమో ఇక్కడున్న సైడ్ కాలువ వాటర్ రాలేదు. మనకి వాటర్ పెట్టుకోవడానికి ఇంకొక సోర్సే లేదనమాట. ఓన్లీ ఈ కాలువ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సింది. ఇప్పుడు మోటార్ పెట్టుకోవాలన్నా కూడా ఈ కాలువ వస్తే ఒకవేళ తక్కువ ఉన్నప్పుడు దాంట్లో మోటార్ పెట్టుకోవడానికే కానీ, లేకపోతే వాటర్ సోర్స్ లేదు. అందులోనూ మనం చేసిన తప్పు ఏంటంటే, ఏది బాగా తెలుసు అన్నట్లు చెప్పుకుంటూ తిరుగుతారు కదా కొంతమంది. సో అట్లా తిరిగిన వాళ్ళ మాటలు విని జూన్ నెలలోనే ఎదపెట్టించేశారంటే అంటే వాళ్ళ తప్పంటే ఏం లేదులే. కానీ ఇయర్ ఏమైంది, మే నెల నుంచి వర్షాలు ఎక్కువ పడడం స్టార్ట్ అయినాయి. కాబట్టి వర్షాలు పడతాయిలే అన్న ధైర్యంతో పక్కన వాళ్ళని వీళ్ళు చూసి మనల్ని ఫోర్స్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మనది ఇక్కడ అనుకో, చుట్టూతో ఇంకా పొలాలు ఉన్నాయి కదా, ఈ పొలాలన్నీ కూడా ఎదపెట్టేస్తున్నారు. వాళ్ళు ఎదపెట్టేస్తే మీరు మధ్యలోకి ట్రాక్టర్ రాదు నాటేయడానికి. దుక్కులు చేయాలి కదా నాటేయాలంటే, అప్పుడు ట్రాక్టర్ రాదు, ఇబ్బంది పడతారు. సో వాళ్ళతో పాటే మీరు కూడా ఎదపెట్టేసుకుంటే మీ పొలానికి ఇబ్బంది ఉండదు అన్నట్లు చెవు దగ్గర మోగినట్లే ఉన్నారు. ఇంకా మనకి సెకండ్ ఆప్షన్ దొరకలేదు. ఇంకా వేరే ఆప్షన్ చూసుకోకుండా మనం కూడా ఎద పెట్టేసాం. బాగా వచ్చింది ఎద. ఇక్కడ నారు పోసాం కదా, ఇది కూడా మంచిగా వచ్చింది, ఎద కూడా బాగా వచ్చింది. కాకపోతే ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత వర్షం పడటం ఆగిపోయింది. ఎప్పుడైతే వర్షం పడటం ఆగిపోయిందో విపరీతమైన ఎండలు వేసాయి, ఆల్మోస్ట్ ఒక 8 days వరకు. అది పెరిగిన తర్వాత ఎండలు వేయడం వల్ల మొత్తం మాడిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న ఎల్లోయిష్ కలర్, అది ఎల్లో కలర్ ఉంది కదా, ఆ కలర్లో మారిపోయి ఈ చైన్ మొత్తం కూడా ఆ కలర్లో వచ్చేసింది. ఒక 3 days బ్యాకే వాటర్ వచ్చినాయి ఈ కాలువలోకి, ఫుల్ ఉన్నాయి. అప్పుడు రావడం మనం వాటర్ పెట్టాం. ఇప్పటికి 3-4 days అవుతుంది. వచ్చాక మాత్రమే ఇది చూడండి, ఇప్పుడు కొంచెం గ్రీన్ కలర్లోకి మారింది. కానీ మొత్తం పోయినట్లే, ఇంకా మనకి ఉండే ఉపయోగం ఏం లేదనమాట. సో అందుకని ఆ పక్క చేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ట్రాక్టర్ రావడానికి పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ట్రాక్టర్ రాబోతుందండి. వచ్చాక మళ్ళీ మొత్తం కూడా దున్నేసి ఏమంటారు రోటావేటర్ వేసేసి మళ్ళీ నాటేసుకోబోతున్నామంట. అదిగో నారు కూడా ఆల్రెడీ మనం తెచ్చిపెట్టుకున్నాం కదా. సో అదే అనమాట. సో దానికంటే ముందుగా కింద బలం కోసం అయితే పిండి కొడుతున్నారండి. ఒకసారి చూపిస్తాం. దీంట్లో ఏముందంటే దమ్ము సూపర్ ఏది అంటున్నారు. దమ్ము సూపర్ అండ్ ఏరియా అంతే. 2 బస్తాలేమో దమ్ము సూపర్ అండ్ కొంచెమేమో ఏరియా అనమాట. ఈ 2 మిక్స్ చేసి అదైతే అప్లై చేస్తున్నారు పొలానికి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కాసేపట్లో ట్రాక్టర్ వస్తుంది. అది రాగానే మొత్తం రోటావేటర్ వేసేస్తారు. రోటావేటర్ వేసిన మరుక్షణం నుంచి మనకి నాటైతే వేస్తారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో మొత్తానికైతే ట్రాక్టర్ వచ్చేసిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 దాటింది. ఇప్పటికి వచ్చింది ట్రాక్టర్ అయితే. అంటే మందే లేట్లండి. మొత్తం కూడా రోటావేటర్ వేసేస్తుంది. ఇప్పుడు ఈ రోటావేటర్ వేసేసిన తర్వాత మనకి నాటోలు రెడీగా ఉన్నారు. అయిపోగానే వాళ్ళు రోటావేటర్ అయ్యగానే వాళ్ళు నాటేసేస్తారు. ఇదిగోండి నాటేస్తున్నారు. ఫైనల్గా నాటైతే మొదలైంది. అక్కడ నుంచి అక్కడ వరకు వేసుకొచ్చేసారనమాట. ఇది కంప్లీట్ అవ్వాలన్నా కానీ ఈవినింగ్ 5-6 అయితే కన్ఫామ్గా అవుతుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో అదంతా మెరక్ అనమాట. అంటే అందులోకి వాటర్ వెళ్ళట్లేదండి. ఇదంతా డౌన్ అయిపోయేసరికి ఆ డౌన్ ప్లేస్కే ముందు వాటర్ వెళ్ళిపోతుంది. అది నిండి ఈ మెరక ఎక్కాలంటే మాత్రం అసలు అవ్వని పని, సాధ్యం కావట్లేదు. సో అందువరకు అక్కడ వరకు దాన్ని సపరేట్ చేసేసి దాని వరకు సపరేట్గా నీళ్ళు పెడదామని అట్లా గట్టి అయితే చేస్తున్నారు. మీకు కనిపిస్తుందా లేదా? మబ్బులు పట్టేసరికి మొత్తం చీకటిగా ఉంది. కనిపిస్తుంది అనుకుంటున్నా. అది అక్కడ గట్టు కనిపిస్తుంది కదా. సో అదంతా డివైడ్ చేసి అక్కడ వరకు నీళ్ళు పెడతారనమాట. ఈ నీళ్ళల్లో వీళ్ళు వేసేలోపు అక్కడ నుంచి ఆ నీళ్ళు పెట్టేస్తే సరిపోతుంది. సో అదండి. సో ఫైనల్గా అయితే నీళ్ళు వచ్చేసేయండి. ఇదిగో దీంట్లోకి అదంతా నాట్ అయిపోయింది. అక్కడ చూడండి, అక్కడున్న నారు ఏదైతే ఉందో ఇప్పటికే లేట్ అయిపోయింది. అంటే ఇదంతా వాటర్ లేక ఆ నారు అయితే ఎండిపోవడానికి రెడీ ఉందన్నమాట.
సో అందుకే ఇప్పటికిప్పుడు ఆ ఇంజన్ తెప్పించేసి వాటర్ అయితే పెట్టేసాం. దాంట్లో వాటర్లో స్నానం చేయడానికి రమ్మని మా చెల్లిని పిలుస్తున్నారు బాబాయ్. బెంగాల్ నాటు ఇందాక ఎలా ఉందండి మొత్తం దిబ్బగా. ఇప్పుడు చూడండి ఫుల్ వాటర్ వచ్చేసి మంచిగా మొత్తం చైన్ అంతా కలిసిపోయింది అనమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నాటేయడం కూడా. బాగుంది కదా చూడ్డానికి.